జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో టాప్ 10లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే. తల్లి వందనం పడటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇద్దరికి పడింది. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, ఈ గవర్నమెంట్ దయ వల్ల ఇద్దరికి పడింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కొంచెం బర్డెన్ తగ్గింది. పిల్లలకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ వాటికని. అసలు ఎలక్షన్ లో తల్లి వందనం ఇస్తామన్నారు. అసలు 1 year లోపు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మేము అనుకోలేదు, ఆయన అనుకున్న మాట నిలబెట్టారండి. బాబు గారి దయ వల్ల ఇద్దరికి పడింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. గవర్నమెంట్ కి ధన్యవాదాలు. మాది దిగ్గురాలండి. మాకు 2 పిల్లలు, మగపిల్లాడు ఆడపిల్ల 6th 5th చదువుతున్నారు. తల్లికి వందనం 26,000 పడిందండి. మా సంతోషంగా ఉందా అంటే బాబు గారు చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఇస్తానని ఆయన అన్నమాట ప్రకారం చెప్పడమ్మా. మీ మనవాళ్ళిద్దరికి తల్లికి వందనం పడింది, మనవరాలకి తల్లికి వందనం పడిందండి. మాకు ఆర్థికంగా కొంచెం వెసులుబాటు దొరికింది ఈ 2 పిల్లలకి వేయటం వల్ల. ఇంతకు ముందు ఒకే పిల్లలకి వేసారు కాబట్టి ఇంకొకరికి కొంచెం కష్టమయ్యేది. ఇప్పుడు 2 పిల్లలకి వేసారు కాబట్టి మాకు హ్యాపీగానే ఉంది. అనుకున్నారమ్మా మీరు? అంటే ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా బాబు గారు మాట ప్రకారం ఇద్దరికి వేస్తారని మేము అనుకోలేదు. కాకపోతే ఇప్పుడు పడినాయి కాబట్టి సంతోషంగా ఉంది. 26,000 పడ్డాయి. చాలా ఎగతాళి చేశారమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఉన్న ప్రతి వైసీపీ నాయకులంతా కూడా మీకు 15,000 మీకు 15,000 చాలా ఎగతాళి చేశారు. దాంతో పోలిస్తే ఆయన అప్పుడు ఇచ్చిన హామీ ఏంటంటే అందరికీ ఇస్తాను పిల్లలకి అని చెప్పి తల్లి ఒక్కళ్ళకే ఇచ్చాడు లాస్ట్ 5 ఏళ్లలో. ఇప్పుడు ఇద్దరికి రావడం సంతోషంగా ఉందంటారా? ఆర్థికంగా కొంచెం నిలదొక్కోవటానికి బాగుంది. వాళ్ళకి పుస్తకాలు కానీ పెన్సిళ్ళు రబ్బర్లు ఇలాంటివి కొనుక్కోవడానికి కూడా అంతా బాగానే ఉందండి. స్కూల్లోనే బుక్స్ యూనిఫామ్లు అవి కూడా ఇస్తున్నారమ్మా? హై స్కూల్లో అందరికి ఇస్తున్నారండి. స్కూల్ బుక్స్లు ఇప్పుడు 6th క్లాస్ నుంచి నోట్ బుక్లు కూడా ఇస్తారు. బ్యాగులు, బెల్ట్, బూట్లు అవన్నీ యూనిఫామ్ అంతా ఇస్తారు. అమ్మ మీకు సంతోషమేనా? 2 పిల్లలకి డబ్బులు పడ్డాయి. చాలా సంతోషం. అమలు బాగా చేశారు. ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. నాకు 3 పిల్లలండి. ఈ 3 పిల్లల్లో మొత్తం 2 పిల్లలు గవర్నమెంట్ స్కూలే. మా అమ్మాయి రాధన గవర్నమెంట్ కాలేజ్లో చదువుతుంది. నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి. నాకు వచ్చే నెలకి 13,000. ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ₹1 ₹2 కాదు, మొత్తం 39,000. 3 నెలలు కష్టపడితే ఒక్క రోజులో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ లైఫ్ లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పాలి. అంతే వచ్చినా అంతే చెప్పాలి. రాలండి వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు. అది దేవుడికి తెలుసు. మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం, కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తారు అనుకున్నాం. కానీ ఇందాక ఫోన్ లో చూసుకుంటే 5:15 మెసేజ్ ఇలా వచ్చింది. చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు నాకు 3 నెలల జీతం వాళ్ళు ఒక్క రోజు వచ్చిందంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే. నేను చిన్న సెక్యూరిటీ జాబ్ అండి చేసేది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా ఎందుకంటే ఆ చెప్పిన మాట ప్రకారం చేశారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. దానివల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. నమస్కారం సార్. నా పేరు పాలకొండ నీరజ, సమ్మేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లి గ్రామం, పండకాడపల్లి విలేజ్. నాకు 4 పిల్లలు సార్. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒకరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం 4కి పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే బుక్స్, బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్. చాలా బాగున్నాయి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నా పేరు తేజేషు. మా తల్లిదండ్రులకు మేము 3. గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి ఒక్కరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం 3కి పడింది. ఈ ప్రభుత్వం అట్లే కొనసాగాలని ఆశిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం, ప్రతిపాడు నియోజకవర్గం, చిన్నశంకలపూడి గ్రామం. మరి ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద మనిషికి 15,000 చొప్పున వేస్తానన్నారండి. మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి వేసారండి. ఈ రోజు మా 2 పిల్లలకు కూడా మా అకౌంట్లో పడ్డాయండి. మరి గత ప్రభుత్వంలో అయితే కుటుంబంలో ఎంతమంది అన్నా ఒకరికే పడేదండి. మరి ఈ ప్రభుత్వంలో అయితే అలా కదండి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడండి. మరి ఆయనకు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నా పేరు దాడిమణి. నాకు మా తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి. మరి 3 బిడ్డలకే పడ్డాయండి. బిడ్డలు 3ని చదివించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నానండి. మరి అంతకుమించి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేసారండి. మరి డబ్బులు వేసిన దాన్ని బట్టి ఆయనకి అందరూ 100 వందనాలండి. మరి
మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా వందనాలు చెల్లించుకుంటున్నామండి. నా పేరు ఆమిడి జగదీశ్వరరావు, ఎస్సీ కాలనీ పాంచాలు. నాకు 3 ఆడపిల్లలు, 1 బాబు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని నాకు 4 పిల్లలకి నాకు 60,000 అందింది. జై చంద్రన్న, జై తెలుగుదేశం, జై హింద్. ఇటువంటి సీఎం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరము. ఎందుకంటే పేదోడు బలహీన బడుగు వర్గాలకి ఇటువంటి నాయకుడు ఉండాలి. రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. జై తెలుగుదేశం, జై హింద్. నా పేరు నసీమా బేగం, నేను ఏలూరు అండి. ఏలూరు తంగిలమూడి శ్రీకాకుళపురం. మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తల్లికి వందనం తరపున గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 3 బాబులు 1 బాబుకే పడినాయండి అమ్మఒడి. ఇప్పుడు నా 3 బాబులకు కూడా 13,000 చొప్పున తల్లికి వందనం డబ్బులు నాకు పడడం జరిగింది. అందు గురించి నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ఇంకా మీరు ఇంకా గొప్పగా రాణిస్తారని కోరుకుంటూ మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు సలీం బేగ్, నేను శ్రీ సూర్య స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. నాకు తల్లికి వందనం తరపున 13,000 డబ్బులు పడ్డాయి మా మదర్ అకౌంట్లో. అందుకు నేను చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సాత్విక్, నేను శ్రీ సూర్య స్కూల్లో చదువుతున్నాను, 6th క్లాస్. నాకు తల్లికి వందనంలో 13,000 పట్టి అందుకు తరపున నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భరత్ చండి గారికి నేను వందనం తెలుపుతున్నాను. నా పేరు సయ్యద్ బేగ్, నాకు శ్రీ సూర్య ఇంగ్లీష్ స్కూల్లో చదువుతున్నాను. తల్లి వందనంలో నాకు 13,000 పడి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.